అత్యంత విజయవంతమైన వ్యక్తులు, గొప్ప సంస్థలు ఎప్పుడూ ఏదైనా ఒకే ఫార్ములాను ఫాలో అవుతాయా? ఈనాటి విశ్లేషణలో అగ్రశ్రేణి సాధకుల దగ్గరనుంచి సేకరించిన విభిన్న పద్ధతులను ఒకే ఫ్రేమ్వర్క్గా ఎలా మలుచుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం. విజయాలను సాధించడానికి, వాటిని అలాగే నిలబెట్టుకోవడానికి ఈ విధానం ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇవాళ మనం చూడబోయే రోడ్ మ్యాప్ ఇదిగో. వ్యక్తిగత స్థాయి, రోజువారీ దినచర్యల నుంచి మొదలుపెట్టి 5-25 ప్రాధాన్యత నియమం, థింక్ వీక్స్, అమెజాన్ డే 1 కల్చర్, అలాగే అసలొక గొప్ప రోల్ మోడల్ లక్షణాలు ఎలా ఉంటాయో వరకు ప్రతి అంచెను ఒకసారి చూద్దాం. మొదటి విభాగం, రోజువారీ విజయపు అలవాట్లు. అసలీ ప్రయాణానికి పునాది ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. ప్రపంచంలో ఎంతోమంది గొప్ప లీడర్స్ అలవాట్లను గమనిస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తోంది. ఉదయాన్నే ఒక స్పష్టమైన లక్ష్యంతో నిద్రలేవడం దగ్గర్నుంచి రోజువారీ వ్యాయామం, అలాగే ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం దాకా ఇవన్నీ కామన్గా కనిపిస్తాయి. అంటే విజయమనేది కేవలం హడావిడిగా కాఫీలు తాగుతూ పరుగెత్తడం కాదు, చాలా ఉద్దేశపూర్వకంగా మనం వేసే అడుగుల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ అద్భుతమైన కోట్ చూడండి. ఆలోచనలు జీవితాలను మార్చలేవు, ఆచరణలు మారుస్తాయి. ఎంత నిజం కదా! ప్రతిరోజూ పనులు ఎంత కష్టంగా ఉన్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టడమనేది విజయానికి అత్యంత కీలకమైన మొదటి అడుగు. కేవలం గాల్లో మేడలు కడితే ప్రయోజనం శూన్యం. ఇక రెండవ విభాగం, 5/25 ప్రాధాన్యతా నియమం. రూత్లెస్ ఫోకస్ అంటే పనులపై కఠినంగా దృష్టి ఎలా పెట్టాలన్నది చూద్దాం. వారెన్ బఫెట్ తన పైలట్తో చెప్పిన ఈ పద్ధతి వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. మొదటి స్టెప్, ఒక 25 కెరీర్ లక్ష్యాలను ఒకచోట రాసుకోవాలి. రెండవ స్టెప్, అందులో టాప్ 5 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మూడవ స్టెప్, మిగతా 20 నిర్దాక్షిణ్యంగా కొట్టేయాలి. అంతే. అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది. ఆ మిగిలిన 20 లక్ష్యాలకు మనం సెకండ్ ప్రయారిటీ ఇద్దామనుకోకూడదు. అవన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడని పనులు. ఎందుకంటే ఆ టాప్ 5 లక్ష్యాల మీద మనం పెట్టే పూర్తి ఏకాగ్రతను పక్కదారి పట్టించే అతిపెద్ద శత్రువులు అవే కాబట్టి. మూడవ విభాగం, థింక్ వీక్స్ యొక్క శక్తి. ఒక్కోసారి వేగంగా ముందుకు సాగాలంటే ఒక అడుగు వెనక్కి ఎందుకు వెయ్యాలో అర్థం చేసుకుందాం. రోజువారీ పనుల్లో పడిపోయి ఎప్పటికప్పుడు డెడ్లైన్స్ మీట్ అవుతున్నాం కదా అని మనం ఫీలవుతాం. కానీ ఈ ఉరుకులో పరుగుల జీవితం నిజంగా వృద్ధిని అడ్డుకుంటోందా అనే ఈ ప్రశ్న ఒక్కసారి లోతుగా ఆలోచించాల్సిన విషయమే. ఎప్పుడూ ఆ బిజీ షెడ్యూల్ ఉచ్చులో పడకుండా ఉండాలంటే సాలిట్యూడ్ లేదా ఏకాంతం అనేది చాలా ముఖ్యం. ఏకాంతమంటే కేవలం ఒంటరిగా ఉండటం కాదు, మన మెదడులోకి వేరే వాళ్ల ఆలోచనలు ఏవీ చొరబడని ఒక స్వచ్ఛమైన మానసిక స్థితి అన్నమాట. బిల్ గేట్స్ లాంటి వాళ్లు వారాల తరబడి పనికి దూరంగా వెళ్లిపోయి కేవలం ఆలోచించడానికి సమయం కేటాయిస్తుంటారని మనకు తెలుసు. దాని ఆధారంగా చేసిన ఒక ప్రయోగం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. పనికి, ఆలోచనకు మధ్య బ్యాలెన్స్ చేయడం, అసలు లైఫ్ని ఎంతో ప్రశాంతంగా ఎంజాయ్ చేయడం లాంటివి ఈ థింక్ వీక్స్ వల్లే సాధ్యమవుతాయి. ఇలాంటి బ్రేక్స్ నిజంగా ఒక మంచి వ్యూహం. నాల్గవ విభాగం, అమెజాన్ డే 1 కల్చర్. ఒక భారీ సంస్థ ఎప్పుడూ అంతే యాక్టివ్గా ఎలా ఉంటుందో చూద్దాం. ఒక కంపెనీకి డే 1 మెంటాలిటీ ఉందంటే వాళ్ళు ఎప్పుడూ కస్టమర్స్ గురించి ఆలోచిస్తూ కొత్త ఆవిష్కరణలు చేస్తూనే ఉంటారు. అదే డే 2లోకి వెళ్ళిపోతే అనవసరమైన బ్యూరోక్రసీ పెరిగిపోయి మెల్లిగా పతనం వైపు ప్రయాణం మొదలవుతుంది. కాబట్టి కంపెనీ ఎంత ఎదిగినా ఎప్పుడూ మొదటి రోజే అనంత చురుకుగా ఉండాలి. ఈ చురుకుదనాన్ని సాధించడానికి అమెజాన్ ఫాలో అయ్యే రూల్ 2 పిజ్జా టీమ్. వినడానికి ఫన్నీగా ఉంది కదూ! ఒక బృందంలో ఎంతమంది ఉండాలి అంటే 2 పిజ్జాలు ఆ టీం అందరికీ సరిపోవాలి. అంటే సుమారు 10 మంది లోపే. ఇలా చిన్న చిన్న టీమ్స్ ఉంటే వారికి స్వేచ్ఛ ఉంటుంది. అంతేకాదు, డెసిషన్స్ చాలా ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఇక ఫాస్ట్ డెసిషన్స్ వెనకాల ఉన్న ఫ్రేమ్వర్క్ ఏంటో చూస్తే 100% ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా ఎవ్వరూ వెయిట్ చేయరు. 70% డేటా రాగానే ముందుకెళ్ళిపోతారు. అలాగే 2-వే డోర్స్ని గుర్తిస్తారు. అంటే ఈ నిర్ణయం వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ వెనక్కొచ్చే ఛాన్స్ ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. ఒకవేళ నిర్ణయంపై టీంలో ఎవరికైనా అభిప్రాయ భేదాలున్నా సరే, ఒక్కసారి ఫిక్స్ అయ్యాక అందరూ ఆ నిర్ణయానికి 100% కట్టుబడి ఉంటారు. 5వ మరియు ఆఖరి విభాగం, ఒక గొప్ప రోల్ మోడల్ను ఏది నిర్దేశిస్తుందో ఇక్కడ విశ్లేషిద్దాం. అసలు స్టూడెంట్స్ తమ ప్రొఫెషనల్ రోల్ మోడల్స్ని ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా ఏ లక్షణాలను చూస్తారు అనేది తెలుసుకోవడానికి
యూనివర్సిటీలో ఒక అకాడమిక్ స్టడీ జరిగింది. ఇందులో 124 మంది బిజినెస్ స్టూడెంట్స్, అలాగే 62 మంది టీచింగ్కి సంబంధించిన విద్యార్థులను పరిశీలించారు. రిజల్ట్స్ చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. భవిష్యత్ పారిశ్రామికవేత్తలు దేనికి ఎక్కువ విలువిస్తారో ఇక్కడ చూడండి. కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్కి వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత 26% మాత్రమే. కానీ వాళ్ల ఆశయం అంటే అంబిషన్ లాంటి పర్సనాలిటీ లక్షణాలకు ఇచ్చే ప్రాధాన్యత ఏకంగా 69% ఉందట. టీచింగ్ ప్రొఫెషన్లో కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. బేసిక్ నాలెడ్జ్ కేవలం 40% ఉంటే, సామాజిక నైపుణ్యాలు మరియు సానుభూతి అంటే ఎంపతి అనేది 93%తో డామినేట్ చేస్తోంది. దీన్ని బట్టి మనకొకటి క్లియర్గా అర్థమవుతోంది: టెక్నికల్ స్కిల్స్ కన్నా మన క్యారెక్టర్, మన వ్యక్తిత్వమే మన వారసత్వాన్ని బలంగా నిర్మిస్తోంది. విశ్లేషణను ముగించే ముందు మనందరం వేసుకోవాల్సిన ఒక అద్భుతమైన ప్రశ్న ఇక్కడుంది. ప్రపంచ పరిణామాలు మనకు అనుకూలంగా ఉన్నాయా, లేదా మనం గుడ్డిగా ఇతరుల ప్రభావాలకు లోనవుతున్నామా? అసలు మన రోజువారీ అలవాట్లు, మన ప్రాధాన్యతలు, మన మైండ్ సెట్ ఇవన్నీ మనం అనుకున్న లక్ష్యాల వైపే తీసుకెళ్తున్నాయా, లేదా ఇతరులను చూసి దారి తప్పుతున్నామా? ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. ఈరోజు మనం తెలుసుకున్న సూత్రాలను మన లైఫ్లో ఎలా అప్లై చేయొచ్చో చూడండి. మళ్ళీ కలుద్దాం.